My name is Sina. I'm studying 8th class A section. And నా ప్రాజెక్ట్ ఏంటంటే మనం తాగే నీటిలో కెమికల్స్ ఎంతవరకు ఉండాలి ఎంతవరకు ఉన్నాయి అనేది నా ప్రాజెక్ట్. సో దీన్ని బట్టి ఒక పదం ఇచ్చారు, జలం కాదు గరళం. జలం అంటే నీరు, గరళం అంటే విషం. అంటే మనం తాగేది నీరు కాదు, విషం. సో ఇక్కడ నేను కొన్ని శాంపుల్స్ తీసుకున్నాను. ఇది మినరల్ వాటర్, ఇంకా ఇది బోర్ వాటర్, ఇది మడ్డి వాటర్, ఇంకా చివరిగా ఇది పల్లెటూరులో దొరికే నార్మల్ వాటర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బోర్ వాటర్ ని తీసుకొని ఆల్కనేటివ్ చెక్ చేయడం కోసం, దీంట్లో ఉన్న ఆల్కనేటివ్ చెక్ చేయడం కోసం దీన్ని మెజరింగ్ జార్ లో 10 ml తీసుకున్నాం. మెజరింగ్ జార్ లో 10 ml తీసుకున్న వాటర్ ని తీసుకోవాలి. ఆ తర్వాత ఈ ఆల్కనేటివ్ ఇండికేటర్ ని 2 లేదా 3 చుక్కలు దీంట్లోకి వేసి బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత ఇది వాటర్ అనేది ఈ రంగులో మారుతుంది. తర్వాత ఈ ఆల్కనేటివ్ రియేజెంట్ ని బొట్టు బొట్టుగా దీంట్లోకి వేయాలి. ఇలా ఈ ఆల్కనేటివ్ రియేజెంట్ ఎప్పటి వరకు వేయాలంటే ఇది బ్రిక్ రెడ్ కలర్ లోకి మారేంత వరకు ఈ ఆల్కనేటివ్ రియేజెంట్ ని వేయాలి. సో ఇప్పుడు ఇది మారింది బ్రిక్. సో ఇప్పుడు దీన్ని పిహెచ్ స్కేల్ తీసుకొని పిహెచ్ స్కేల్ లో చెక్ చేయాలి ఆల్కనేటివ్ ఎంత ఉందనేది. 4 అంటే బోర్ వాటర్ లో ఆల్కలినిటీ 4 ఉంది. లెవెల్ 4 అంటే అది బేస్. థ్యాంక్స్.